హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్యాచిలర్స్ వంటింట్లో రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కోడిగుడ్డు కారం. ఈ చల్లటి వెదర్కి ఒక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఈ వెల్లుల్లి కోడిగుడ్డు కారాన్ని మన బ్యాచిలర్స్ పద్ధతిలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక రోలు తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర మెత్తగా నలిగిన తర్వాత ఇందులోనే గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని వెల్లుల్లి ముద్ద కారం బాగా కలిసేంత వరకు దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కర్రీ బౌల్ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేపుకోవాలి. ఆనియన్స్ 50% వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫైనల్గా చిటికెడు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కోడిగుడ్లని ఒక్కొక్కటిగా పగలగొడుతూ వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 5 కోడిగుడ్లను యూజ్ చేశాను. కోడిగుడ్లన్నింటినీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత కలపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎగ్ ఒకవైపు బాగా వేగి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని రెండో వైపుకు టర్న్ చేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత గరిటెతో ఈ ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఘాటుగా వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెడీ అవుతుంది. టైంకి నాకు కొత్తిమీర అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను వేయలేదండి. మీరు మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన బ్యాచిలర్స్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.